పూర్తిగా రకరకాల కండిషన్లు పెట్టి 2 లక్షలు రుణమాఫీ చేసిన వారికి వడ్డీ 100 రూపాయలు పెరిగినా రుణమాఫీ జరుగుతలేదు. గ్రామంలో తిరుగుతున్నప్పుడు చాలామంది రైతులు వచ్చి బాధపడుతున్నారు. మేము తీసుకునేది 2 లక్షల రుణమే సార్, మరి మా దాని మీద 4,000 5,000 వడ్డీ పెరిగింది, అయినా కూడా రుణ విముక్తి జరుగుతలేదు, ఇది 2 లక్షల రుణమాఫీ అని చెప్పి మోసం చేసిందని చెప్పి రైతులు చెప్తున్నారు. మరి ఒకసారి మీరు ఆలోచన చేస్తే కేవలం మోసపూరితమైనటువంటి కండిషన్లు గత ఎన్నో సంవత్సరాల కొత్త రేషన్ కార్డు లేవని తెలిసి రేషన్ కార్డులు అనుసంధానం చేయడం, అప్పట్లో ఆందోళన రాగానే వెంటనే లేదు పాస్బుక్లు అని చెప్పి మోసం చేసి మళ్ళీ రేషన్ కార్డునే ప్రతిపాదన చేసుకొని మీరు రుణమాఫీ చేయలేదని అడుగుతున్నా. పూర్తిగా రైతాంగాన్ని మోసం చేయడానికి దాదాపు 60 లక్షల మంది రైతులు రుణ విముక్తి కోసం మీరు అర్హులైతే కేవలం 22 లక్షల మంది రైతులకు మాత్రమే మీరు రుణమాఫీ చేయడం అనేది ఇది మోసపూరితం కాదని అడుగుతున్నా.